భక్తులకు తీపి కబురు. ఇకపై వారు క్యూ లైన్ లో నిలబడాల్సిన పని లేదు. మీ మొబైల్ కే దర్శన టికెట్. అంటే రథసప్తమి పర్వదినాన తిరుమలలో 3 రోజుల పాటు సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు. రథసప్తమి నాడు విఐపి బ్రేక్ దర్శనం ఉండదు. వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం ఉండదు. ఆ రోజు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీవారి భక్తులకు ఇది తీపి కబురు. ప్రముఖ పుణ్యక్షేత్ర తిరుమల తిరుపతిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారు. వెంకన్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. దీనివల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని భావిస్తున్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తున్నట్లుగా సమాచారం. తిరుమల విఐపి బ్రేక్ దర్శనం కోసం భక్తులు ఆన్లైన్ లో టికెట్లు కొనుగోలు చేసేలా టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమలలో క్యూ లైన్ లో భక్తులు నిలబడకుండా ఈ చర్యలు తీసుకుంటోంది. ఈ పద్ధతి ఇప్పుడే ప్రయోగాత్మకంగా ఆచరణలో అమల్లో ఉన్నప్పటికీ త్వరలోనే పూర్తి స్థాయిలో అమలుపై నిర్ణయం తీసుకోనున్నారని ఇప్పటికే తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంబీసీ 34 కౌంటర్ల వద్ద టికెట్ కోసం భక్తులు భారీ క్యూ లైన్ లో వేచి ఉండాల్సి వస్తుంది. ఇందుకు సంబంధించి టీటీడీ కొత్త విధానాన్ని అమలు చేస్తుంది. సిఫార్సు లేఖను సమర్పించి భక్తుని మొబైల్ కు లింక్ తో కూడిన మెసేజ్ ను పంపబడుతుంది. ఆ లింక్ పై భక్తులు క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ తర్వాత డబ్బులు చెల్లించి ఆన్లైన్ లో నగదు చెల్లించిన తర్వాత టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. 2 రోజులుగా టీటీడీ ఈ కొత్త విధానాన్ని ఆచరణాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కొత్త విధానంపై భక్తుల నుంచి అభిప్రాయాలు కోరుతున్నారు. ఈ కొత్త విధానంపై టీటీడీ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది.